హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వడ్డీ లెక్కలు ఎలా చేయాలో చెప్పబోతున్నాను. బయట ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాల్సి వచ్చినప్పుడు 50,000కు, 1,00,000 రూపాయలకు కానీ 10,000కు కానీ వడ్డీ లెక్కలు ఎలా చేయాలో ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో చిన్నపిల్లలు కూడా చేయగలిగే విధంగా చెప్తానండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వడ్డీ లెక్కలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలండి. మనకి ఈ రోజుల్లో వడ్డీ లెక్కలు ఎలా చేయాలో నేర్చుకుంటే ఎవరు ఎంత అప్పు తీసుకున్నా కూడా ఈజీగా చేయగలుగుతామండి. ఇప్పుడు మంత్లీ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఎలా చేయాలో చెప్తానండి. 50,000 రూపాయలకు 2% ఇంట్రెస్ట్కి మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, ఎంత కట్టవలసి వస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇంట్రెస్ట్ చెప్తానండి. సేమ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2% ఇంట్రెస్ట్కి 50,000 రూపాయలకు ఎలా చేయాలంటే ఈజీ ప్రాసెస్. ఫస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కదండి. 50,000 రూపాయల్లో ఫస్ట్ 2 నెంబర్స్ 50 వేసుకొని ఇక్కడ 2% అంటే 20 అనుకోవాలి. ఇక్కడ 20 ఇంటూ ఆ 50 ఈక్వల్ టు చేస్తే వచ్చే అమౌంటే ఇంట్రెస్ట్ అండి. ఎంత వస్తుందో చూడండి. 20 ఇంటూ 50 మంత్లీ ఇంట్రెస్ట్ 1,000 రూపీస్ అవుతుందండి 2 ఇంట్రెస్ట్కి. ఇప్పుడు 1,000 రూపాయలు అయిందండి మంత్లీ ఇంట్రెస్ట్. అలాగే 1 ఇయర్కి మనం ఎలా చేయాలి, ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది అనేది కూడా చేయాలండి. వచ్చిన ఇంట్రెస్ట్తో మనం సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 ఇంటూ 1,000 రూపీస్ ఈక్వల్ టు 12,000 ఇంట్రెస్ట్ వస్తుందండి. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. మంత్లీ ఇంట్రెస్ట్ 1,000 రూపీస్ అవుతుందండి. అందులో వాళ్ళు 5 నెలలకు తీసుకుంటే 5 నెలలకి అలా కౌంట్ చేసుకొని ఎంత అప్పు అయింది అనేది వాళ్ళు కౌంట్ చేసి చెప్పాలి. ఇప్పుడు సేమ్ అలాగే 50,000 రూపాయలకు 3% ఇంట్రెస్ట్ అంటే మూడు కాడికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది ఎలా చేయాలి అంటే సేమ్ దానిలాగే ఫస్ట్ 3% అంటే 30 వేసుకొని ఇంటూ ఆ 50,000లో ఫస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా 50 అది వేసుకొని ఈక్వల్ చేస్తే అంటే 30 ఇంటూ 50 మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే అమౌంటే మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ అండి. 1,500 రూపాయలు మంత్లీ ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. 50,000 రూపాయలకు 3%కి నెల వడ్డీ 1,500 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈజీ ప్రాసెస్ అండి చాలా. సేమ్ అలాగే ఇయర్లీ మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనేది మంత్లీ ఇంట్రెస్ట్ ఇంటూ ఇయర్లీ 12 మంత్స్ చేయాలండి. అంటే 1,500 ఇంటూ 12 ఈక్వల్ టు 12 ఇంటూ 0 0, 12 ఇంటూ 0 0, 12 5 60, 6 క్యారీ ఇక్కడ 0 వేసుకుంటే 12 1 12 ప్లస్ 18 ప్లస్ 6 ఈక్వల్ టు 18. అంటే మంత్లీ ఇయర్లీ 18,000 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది.